శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను భారతదేశం పాటిస్తోంది. అన్ని వేళల్లో పాకిస్తాన్కు మద్దతిస్తోన్న టర్కీ, అజర్బైజాన్ దేశాలకు ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తోంది. ఇప్పటికే అజర్బైజాన్కు వ్యతిరేకంగా అర్మేనియాకు పెద్ద ఎత్తున భారత్ ఆయుధాలు అందిస్తోంది కదా. మరోవైపు టర్కీకి కూడా చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. టర్కీకి అతిపెద్ద శత్రువుగా ఉన్న సైప్రస్ దేశంలో భారత్ తన రక్షణ సంబంధాలు పెంచుకుంటోంది. ఇటీవల కెనడాలో జరిగిన G7 దేశాల సమ్మిట్కు వెళ్లే క్రమంలో మోడీ సైప్రస్లో పర్యటించారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు ఈ ఒప్పందాలు అమలులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సైప్రస్ రిపబ్లిక్ యొక్క పరిశోధన మరియు ఆవిష్కరణ ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి డెమోక్రటిస్ మాట్లాడుతూ అనేక అవగాహన ఒప్పందాలు రూపుదిద్దుకోబోతున్నాయి అన్నారు. ఇండియా సైప్రస్ సమ్మిట్ కోసం ముంబైలో ఉన్నారు ఆయన. పరిశోధన, వాణిజ్యం, AI, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి అవకాశాలు చర్చించడానికి మోడీ జూన్ నెలలో ఆ దేశ అధ్యక్షుడు నికోస్తో సమావేశమయ్యారని ఆయన చెప్పారు. రెండు దేశాలు రక్షణ ఒప్పందంపై పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించారు. ఈ పరిణామాలు టర్కీకి మింగుడు పడ్డం లేదు. పాకిస్తాన్కు మద్దతిస్తోన్న టర్కీకి ఇప్పుడు సైప్రస్తో భారత్ చెక్ పెడుతోంది. టర్కీ, సైప్రస్ మధ్య 1974లో జరిగిన యుద్ధం రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తీవ్రం చేసింది. 74 వివాదం కారణంగా సైప్రస్ రెండుగా విభజించబడ్డానికి దారితీసింది.